మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఆయన సన్నిధిలో మనందరం కూడి ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. మరి గడిచిన మాసమంతా దేవాది దేవుడు ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఈ రీతిగా క్షేమాన్ని సమృద్ధిని అందించి ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 2వ అధ్యాయము 3వ వచనము. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ప్రార్థన. మమ్ముల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన్న మేమందరము మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారయ్యా. వాక్య ధ్యానములో ప్రభా మీరు మాతో మాట్లాడండి. మీరు ఏర్పాటు చేసిన లేఖనము ద్వారా మాతో పేరు పేరున ముచ్చరించమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణి ప్రభా నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదివిన వాక్య భాగాన్ని శ్రద్ధగా గమనించండి. పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కేవలము షూలమితి సొలొమోను మహారాజుకు మధ్య జరుగుతున్న సంభాషణ మాత్రమే కాదు కానీ వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు వధువు సంఘానికి మధ్య సంభాషణగా మనం అర్థం చేసుకోగలిగితే కొన్ని ఆత్మీయ సత్యాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. అనేకమైన మర్మాలు మనం గ్రహించగలిగిన వారం అవుతాం. అందుకని చూడగలిగితే ఇక్కడ ఆనందభరితనై నేను మరి గమనించగలిగితే నేను అతని నీడను కూర్చుంటిని. వాస్తవానికి షూలమితి అంటుంది సొలొమోను మహారాజుతో. ఇది కేవలం ఒక వర్ణన కాదు కానీ ఒక ఆత్మీయ సత్యం. వాస్తవానికి అక్కడున్న ప్రాంతము అంటే ఆ పాలస్తీనా, ఆ ప్రాంతాలన్నీ కూడా కాస్త అడవులు ఎక్కువగా ఉండి, అలాగని చెప్పి అడవులు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి ఏదో అక్కడ నీడ ఉంటుంది, చల్లగా ఉంటుంది అని కాదు, ఎండ ఎక్కువగానే ఉంటుంది. మరి చెట్లు సంగతి ఏంటి అని మనం అనుకోవచ్చు. అక్కడ చెట్లు చాలా నిటారుగా పెరుగుతూ ఉంటే అవి కలపకు పని చేస్తాయి కానీ నీడనివ్వటానికి మాత్రం పని చేయవు. అందుకనే ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో షూలమితి తన అవసరతను బట్టి ఎవరి నీడకు వచ్చిందంటే తన ప్రియుడైన సొలొమోను మహారాజు
నీడకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా అక్కడ వేరే వేరే చెట్లు కూడా ఉంటాయి. ఇలాగ నిటారుగా ఉండి కలపకు పనికొచ్చేవి మాత్రమే కాకుండా కొన్ని జల్దరు వృక్షాలు కూడా ఉంటాయి. అంటే రేగు జాతికి సంబంధించిన వృక్షాలు. అవే మనం యాపిల్ అంటాం కదా, మనం అదే జల్దరు వృక్షం, జల్దరు ఫలం. మనం ఇక్కడ వాడుక భాషలో దాన్ని యాపిల్ అంటాం. అందుకనే అచ్చ తెలుగులో యాపిల్ని ఏమంటారు? మనకి యాపిల్ అంటాం అలవాటు అయిపోయింది, కానీ అచ్చ తెలుగులో యాపిల్ని ఏమంటారు? సీమరేగు పండు అంటారు. సీమరేగు పండు అంటారు. సీమ అంటే అది రాయలసీమ కాదు. ఆ సీమరేగు పండు ఆ రేగు జాతికి సంబంధించిన చెట్టు అన్నమాట. ఈ చెట్టు అయితే కాస్త చిన్నగా ఉంటుంది, కాస్త నీడనిచ్చే దానిలాగా ఉంటుంది. అందుకనే ఈ వచనం ప్రారంభంలోనే ఆమె ఏ రీతిగా మాట్లాడుతుంది? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో. అవన్నీ ఉన్నాయి, కాదంటలేదు. అవన్నీ నిటారుగా ఉన్నాయి, చాలా ఎత్తుగా ఉన్నాయి, అవి కలపకే పనిచేస్తాయి. కానీ వాటి మధ్యలో ఉంది చూడండి జల్దరు వృక్షము. అది మాత్రమే దేనికి పనిచేస్తుంది? నీడకు పనిచేస్తుంది. ఎందుకని? ఇక్కడ నీడ అనేది చాలా అవసరం ప్రస్తుతానికి షూలమ్మితికి. 1వ అధ్యాయం 6వ వచనంలోనే తన పరిస్థితి ఏంటో వెళ్ళగక్కింది. అన్నలు నన్ను మీద కోపంతో ఉన్నారు, నన్ను బయటికి పంపించేశారు, నేను మాత్రం పశువులు కాసుకుంటున్నాను, నా మీద ఎండ పడుతూ ఉంది. ఈ రీతిగా తన వాస్తవ పరిస్థితి ఏంటో చెప్పుకుంది. ఇప్పుడు ఆ రీతిగా ఎండలో ఉన్న మనిషికి ఏం అవసరం అంటే సేద తీరడానికి నీడ ఖచ్చితంగా అవసరం. ఈ ఎండ అనేది లోకంలో మనకు ఎదురవుతున్న శ్రమలు, మనకు ఎదురవుతున్న శోధనలు, మనకు ఎదురవుతున్న అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక విపత్తులు ఇవన్నీ అయితే మనకు దొరికే ఆ నీడేంటో గమనించండి. కేవలము యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. లోకంలో ఇవన్నీ ఉండొచ్చుగాక, కానీ మనం ఆశ్రయించవలసింది ఆయన నీడనే. అడవి వృక్షాలు ఉన్నాయి, కానీ నేను ఆశ్రయించింది ఈ జల్దరు వృక్షాన్ని. అందుకని ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అటువంటి నీడలోకి మనం ఎప్పుడైతే వస్తామో మన కొదవలు, మన కొరతలు, మన అవసరతలు, మన అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. హల్లెలూయా. మన సమస్యలు, శోధనలు అన్నీ కూడా తీర్చబడతాయి. మనం కూడా ఎలాగుంటాం? ఆ నీడలో ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అందుకని దేవాది దేవుణ్ణి మనము ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. వాస్తవానికి నేటి విశ్వాస జీవితంలో, విశ్వాస ప్రయాణంలో ఎలాగైతే కొన్ని శ్రమలను మనము ఎదుర్కొంటూ ఉంటామో, అలాగే ఇక్కడ షూలమ్మితి కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంది. 6వ వచనంలో చూద్దామా? 1వ అధ్యాయము 6వ వచనంలో, నల్లని దాననని నన్ను చిన్న చూపులు ఎందుకని, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. వాస్తవానికి ఇది ఒక పద్యకావ్యం కాబట్టి ఏదో వచనం వెంబడి వచనమో లేదో ఒక అధ్యాయమో మనం ఆశాంతం అర్థం చేసుకోవటం చాలా కష్టం. గమనించండి, whenever we teach a poem, so we break down it into phrases, we break down it into lines కదా. వాటిని చిన్న చిన్న వాక్యాలుగా వాటిని విభజించాక అందులో ఒక్కొక్క దాన్ని మనం వివరించుకుంటూ వెళ్తాం. అందుకని ఇక్కడ కూడా ఆశాంతం మనకి అర్థం కాదేది. ప్రతి మాటలో చాలా గూఢార్థం ఉంటుంది. అందుకని ఎలా చెప్పాలి పోయం అంటే మేము పిల్లలకు చెప్తాం, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అండ్ రీడింగ్ బియాండ్ ది లైన్స్. అంటే కాస్త ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి కదా. అయ్యా నీ పాండిత్యం అంతా దేనికి ఉపయోగపడిందంటే పరమగీతాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. సూజన్ బ్యాజ్నెట్ రాసిన థియరీ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్ దేనికి ఉపయోగపడిందంటే ఆ పుస్తకం ట్రాన్స్లేట్ చేయడానికి ఉపయోగపడింది. ప్రభు మనకిచ్చిన తలాంతులు ఆయనకి కాబట్టి ఇంకెవడికి ఉపయోగపడాలా కదా. ఎంతకు మించిన ఆనందం ఏముంటుంది ప్రభువులో మనకి. అందుకనే
ఒక్కొక్క మాటంత దగ్గర ఆగి దాన్ని మనం మననం చేసుకోవటం, తలపోసుకోవటం, నెమరు వేసుకోవటం అనేది పరమగీతాల గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ ప్రాముఖ్యంగా ఆ 3వ వచనంలోనే 3వ వాక్యంలో ఏమని రాయబడి ఉంది? ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఒక్కొక్క వాక్యం అందులో ఒక్కొక్క పదం దగ్గర ఆగి మనం ధ్యానం చేస్తున్నప్పుడల్లా ప్రభు అనేకమైన విషయాలను మనకు బోధపరుస్తూ ఉంటాడు. అందుకనే గమనించండి, ఇక్కడ షూలమ్మితి వాస్తవానికి లోకపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. అవన్నీ కూడా 6వ వచనంలో మొదటి అధ్యాయంలో మనకి చెప్పింది. ఏమంటుంది? నన్ను ద్రాక్ష తోటకి ఏం చేశారు? కావలి కత్తిగా నుంచారు. అయితే నా సొంత తోటను నేను కాయక పోతిని. గమనించండి, ఎండ తగిలిన దానను, నల్లని దానను నా సహోదరులు నా మీద కోపగించుకున్నారు. వాస్తవానికి ఇవన్నీ కూడా లోకంలో ఉండే సమస్యలు, మనకు నిత్యం ఎదురయ్యే సమస్యలు. వీటన్నిటి నడుమ ఎప్పుడైతే మనము జల్దరు వృక్షమైన యేసుక్రీస్తు ప్రభువు వారి నీడకు చేరుకుంటామో అక్కడే మనకు ఆశ్రయము, అక్కడే మనకు ఆదరణ. అందుకనే పాత నిబంధన గ్రంథంలో అనేకులు కూడా, దావీదైతే, అలాగే మోషే అయితే, అలాగే యెషయా ప్రవక్త అయితే, వీళ్ళందరూ కూడా మహోన్నతుని నీడ, సర్వశక్తుని నీడ, ఈ రీతిగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అంటే దేవుని సన్నిధిని, దేవుని కాపుదలను, దేవుని యొక్క ఆదరణను వారు అనుభవిస్తూ వచ్చారు. అది లోకానికి అదృశ్యమైనట్టుగా ఉంటుంది, కానీ మనోనేత్రాలకి ఖచ్చితంగా అది కనపడుద్ది. అందుకని అటువంటి నీడలో ఉండటం చేత ఆ 3వ వచనం ఆఖరి వాక్యంలో ఏమంటుందో షూలమ్మితి? అతని ఫలము నా జీవకు మధురము. హల్లెలూయా. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది కదా, ఎవరైతే ఆయన వద్దకు వస్తారో శ్రేష్టమైన ఫలాలు ఆయన వారికి ఇస్తాడు. హల్లెలూయా. ఆయన వద్దకు రావాలి అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి రావాలి. వాస్తవానికి విడిచిపెట్టడం కంటే ఈ లోకాన్ని అధిగమించి రావాలి. అప్పుడు ఆయన శ్రేష్టమైన ఫలాలను ఇస్తాడు. అందుకని షూలమ్మితి కూడా అంటుంది, అతని ఫలము నా జీవకు మధురము. అందుకనే ఈ నీడను పాత నిబంధనలో భక్తులు ఈ రీతిగా వర్ణిస్తే, ఈ నీడ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారికి సరిగ్గా సరిపోతుంది. ఈ నీడ అనే పదము యేసుక్రీస్తు ప్రభువు వారికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకనంటే పాపములో, శాపములో మండిపోతున్న మనల్ని ఆయన తన స్వంత రక్తాన్ని ఇచ్చి ఆయన మనకు రక్షణ భాగ్యాన్ని కలిగించాడు. హల్లెలూయా. ఆ సిలువ నీడనే మనకేముంది? రక్షణ ఉంది కదా. అందుకే అటువంటి అమూల్యమైన రక్షణ, వెలకట్టలేని రక్షణ లోకంలో ప్రజలకు పెద్దగా అర్థం కాదు. వాళ్ళ దృష్టి ఎంతసేపు దేని మీద ఉంటుందో తెలుసా? వస్తు వాహన సంపదలు. వాటినే వాళ్ళు అనుకునేది ఏంటంటే ఆశీర్వాదము. గమనించండి, ఏమంటారు దాన్ని? ఆశీర్వాదము కదా. ఇక మిగతా ఏం అవసరం లేదు, ఆత్మీయత అవసరం లేదు, యథార్థత అంతకంటే అవసరం లేదు, అసలు విశ్వాసం ఉండనే అక్కర్లేదు. ఇలా కావాల్సిందేంటి? ఆశీర్వాదం. అంటే 2 చక్రాలు కాస్త ఏమవ్వాలి? 4 చక్రాలు అవ్వాలి. రేకులు కాస్త ఏమవ్వాలి? స్లాబ్ అవ్వాలి. దీన్ని ఏమందాం ఇప్పుడు మనం? ఆశీర్వాదం అందాం. కానీ మన ఆత్మను మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? ఎందుకనంటే ఆత్మ ఎవరైతే మనకిచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళిపోద్దిగా, దాన్ని జాగ్రత్తగా ఉంచాలిగా. అందుకనే షూలమ్మితి బాధ అర్థం చేసుకోండి. మొదటి అధ్యాయము 6వ వచనంలో ఆఖరి వాక్యంలో ఏమంటుంది? అయితే నా సొంత తోటను నేను చాలా విడ్డూరం కదా. కాయ లేకపోతే, ఈ ఆత్మను దేవునికి అంగీకారంగా మనం ఉంచలేకపోతే
ఈ ప్రయాస అంతా కూడా వృధా ప్రయాస అయిపోతుంది. అందుకే గమనించండి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీడకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు ఆదరణ లభిస్తుంది. హల్లెలూయా. గమనించండి, ఎంతటి ఎండంటే మామూలు ఎండలు కాదు. అందుకనే పగలు మేఘస్తంభంగా ప్రభువు ఇశ్రాయేలీలకు ఉన్నాడు ఆ రోజున. ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే ఎండలు అటువంటి. ఇక ఈ అరబ్ దేశాలు దాటి వెళ్ళాకేగా ఈ దేశాలన్నీ వచ్చేది, ఇశ్రాయేల్ ప్రాంతాలు వచ్చేది. అరబ్ దేశాల్లోనే ఇప్పుడే మనం 44-45 డిగ్రీలు మొన్న మే నెలలోనే చూసాం. అరబ్ దేశాల్లో ఇంకొక 6-7 డిగ్రీలు ఎక్కువగానే ఉంటుంది. ఆఖరికి ఇంట్లో ఏసీ ఉంటుంది, వాళ్ళకి బస్సులో ఏసీ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు వెళ్ళి పనిచేసే షాపింగ్ మాల్లో కూడా ఏసీ ఉంటుంది. లేకపోతే వాళ్ళు బతకటం కష్టం. అక్కడ 52 డిగ్రీలు 53 డిగ్రీలు అటువంటి ఎండలు ఉంటాయి అక్కడ కదా. అటువంటి ఎండల్లో మనిషి మనుగడ ఏ రీతిగా ఉంటుంది? అందుకని అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా నీడ దొరికిందనుకోండి, ఆ ప్రాణానికి అది అంత సేద తీర్చినట్టు అవుతుంది. ఖచ్చితంగా ప్రాణం తెప్పరిల్లుతూ ఉంటుంది. అందుకని మనిషి పడే ఈ ఈతి బాధలన్నిటి మీద వీటన్నిటి బదులు ప్రభు సన్నిధిని మనం ఆశ్రయించినప్పుడు, ఆయన చెంతకు మనం చేరినప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా ఆదరణను ఆయన మనకు కలుగజేస్తాడు. హల్లెలూయా. కానీ ఒకటి గమనించండి, ఇక్కడ సొలొమోను మహారాజు ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని మనకు బోధిస్తున్నాడు. అదేంటంటే ఆ చెట్లు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయంట. అందుకని షోలమితి కూడా ఏమని ప్రస్తావించింది? అడవి చెట్లు అవి కలపకు తప్ప దేనికి పనిచేయవు. అలాగే మేమున్నాం అంటారు ఇరుగు పొరుగు వారు, బంధువులు, వీళ్ళందరూ. కానీ అవసరతలు ఎవరైనా ఉంటారా? ఉండరు. గమనించండి, ఈ ఆత్మీయ సత్యాన్ని కూడా సొలొమోను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. గమనించండి, అటువంటి పరిస్థితుల్లో మనకు ఆశ్రయం ఏంటి, మనకు ఆదరణ ఏంటంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారే. ఈ అడవి చెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి, కానీ అవి నీడనివ్వటానికి పనిచేయటం లేదు. బంధువులు, విద్యాధికులు ఉండొచ్చు, సంపన్నులు, ధనికులు అనేకులు ఉండొచ్చు, కానీ వాళ్ళెవరూ కూడా మన అవసరతల్లో పాలు పంచుకోవటానికి ముందుకు రారు. ఆ ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ మనకు సొలొమోను మహారాజు బోధిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మెట్టుకు ఈ నీడను గురించి దావీదు మహారాజు తన జీవితంలో తనకెదురైన అనుభవాలను బట్టి మనతో పంచుకుంటున్న కొన్ని ఆలోచనలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా 17వ అధ్యాయము 17వ కీర్తన 9వ చరణంలోనికి వెళ్దాం. 17వ కీర్తన 9వ చరణంలోనికి వెళ్దాం. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ప్రభు యొక్క రెక్కల నీడ, లయపరిచే శత్రువుల నుంచి మనల్ని కాపాడే నీడ. లయపరిచే శత్రువులు అంటే అసలు మనం ఉండకూడదు, మనల్ని ఇక్కడి నుంచి తీసేయాలి, ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి అని కాచుకు కూర్చునే శత్రువులు. గమనించండి, ఇక్కడ సందర్భాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దావీదు మహారాజు జీవితంలో కూడా అసలు దావీదు కంటికి కనిపించకూడదు, ఈ భూమి మీద ఉండకూడదు, దావీదుని భూమి మీద లేకుండా చెయ్యాలి అని చెప్పి సౌలే ఒక శత్రువుగా మారిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఏమంటున్నాడో చూసారా? వాస్తవానికి దావీదు కూడా మనలాంటోడైతే ఏమనేవాడు? సౌలేపు చూపించి
టచ్ అనేవాడా? అంటే అప్పటికప్పుడు అకస్మాత్తుగా జరిగిపోవాలి. అయ్యా నాకు ఒక పెద్ద ఖడ్గం ఇచ్చేసి సౌలుని అతని అనుచరులందరినీ నేను ఒక్క వేట్లో చంపేయాలి, అప్పటికప్పుడు అద్భుతం జరిగిపోవాలి. ఇక్కడ దావీదు కోరుకుంటుంది అది కాదు, గమనించండి. దావీదు కోరుకుంటుంది ఏంటంటే వాటన్నిటిని విడిచిపెట్టేశాడు, దేవుని యొక్క రెక్కల నీడని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. కంటి పాప కదా, నువ్వు కన్ను ముయ్యి కన్ను తెరువు, దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వవసరలా, తెలుసా? చెయ్యి అయితే చెయ్యి లేపు అని మనం అనుకుంటే అది లేగుస్తుంది. కానీ కంటిపాప అలా కాదుగా. చిన్న దుమ్ము వచ్చినా ధూళి వచ్చినా మన కంట్లో అవి పడకుండా వెంటనే అది స్పందిస్తుంది, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వద్దు అది కదా. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి నన్ను కాపాడుము. దావీదు ప్రార్థన చూశారా? అంటే దావీదు ప్రార్థన అనటం కంటే దావీదు విన్నపం అంటాం మంచిదేమో. దావీదు విన్నవించుకుంటున్నాడు, ప్రభువుని బతిమాలుకుంటున్నాడు, నన్ను లయపరచగోరే దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఆగండి. నన్ను చుట్టుకొను ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా. దావీదు చుట్టూ ఎవరున్నారు ఇప్పుడు? సౌలు మనుషులే ఉన్నారు, శత్రువులే చుట్టూ. వారి చేతిలో చిక్కకుండా నువ్వు చేయాల్సిందేంటి? ఏం చేయాలి? నాకు ఒక అంతేంద్రియ శక్తి ఇవ్వు, అప్పుడు నేనేమంటా? ఇలా అంటావా? అది కాదు దావీదు కోరుకుంది. ఏం కోరుకున్నాడు? నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఎంత గొప్ప విన్నపం అండి ఇది కదా. ఎంత నేర్చుకోవాలి విన్నపంలో నుంచి మనం. దావీదు యథార్థత కనపడుతుంది, దేవుని శక్తియుక్తుల మీద దావీదుకున్న విశ్వాసం కనపడుతుంది మనకి. ఇక దావీదు చెలించేది లేదు ఎంతమంది వచ్చినా సరే. ఈ సందర్భం యొక్క నేపథ్యాన్ని మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదామా? చదవండి. పర్వతము ఈ తట్టునను, దావీదు అతని జనులు పర్వతము ఆ తట్టును పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకుపోవాలనని. గమనించండి, అటువైపేమో సౌలు అతని మనుషులు, ఇటువైపేమో దావీదు అతని మనుషులు. సౌలు నుంచి తప్పించుకోవాలని దావీదు తొందరపడుతూ ఉన్నాడు. సౌలును అతని జనులను, దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని ఇప్పుడు చెప్పండి. వారిని అదే మాట, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను. వాళ్ళందరూ ఏం చేశారు? సౌలు అండ్ బృందం రౌండప్ చేశారు దావీదుని. మహా అయితే దావీదు దగ్గర ఒక 10-20 మంది మించి ఉండరు. సౌలు దగ్గర అయితే సగం సైన్యమే ఉంది, చుట్టుముట్టేశారు. అటువంటి పరిస్థితుల్లో మనం గమనించగలిగితే ఇట్లుండగా అకస్మాత్తుగా దేవుని అద్భుత కార్యం ఎలా జరుగుతుంది? 27వ వచనంలో దూత ఒకడు వచ్చాడు. ఏమంటున్నాడు? సౌలు దగ్గరికి వచ్చాడు, అయ్యా నువ్వు త్వరగా రా, ఆయన రౌండప్ చేసింది చాలు, నువ్వు త్వరగా రా, ఫిలిస్తీన్లు దండెచ్చి వచ్చి దేశములో. ఇప్పుడు ఏది ముఖ్యం? ఈ ఒక్కడిని పట్టుకొని చంపటం ముఖ్యమా? అటు వెళ్ళి దేశాన్ని కాపాడుకోవటం ముఖ్యమా?
అర్థమవుతుందా? సౌలు ఎంతకాలం ఎలాగున్నాడు? ఖాళీగా ఉన్నాడు. దావీదుని ఏం చెయ్యాలి, దావీదుని ఎలాగ చంపేయాలి, దావీదు ఉంటే మనకు అడ్డైపోయాడు, నాకంటే ఎక్కువ పేరు తెచ్చేసుకుంటున్నాడు, ఏం చెయ్యాలి? కానీ ఇప్పుడు ఈ పని కంటే ఇంకా పెద్ద పని సౌలుకు దేవుడు పెట్టాడు. అదేంటంటే దేశాన్ని కాపాడుకోవటం. గమనించండి 28వ వచనంలో, సౌలు దావీదును తరుముట. ఎంత గొప్ప ఆశ్చర్యమో కదా! ఇక్కడ బ్రహ్మాండం బద్దలైపోవాలి, ఒక అద్భుతం జరిగిపోవాలి అని దావీదు ఏమీ కోరుకోలేదు. ఆయన కోరుకున్నది దేవుని యొక్క రెక్కల నీడ మాత్రమే. అక్కడ ఆదరణ ఉంది, అది ఆయనకు ఆశ్రయం. ఇదే దావీదు విశ్వసించింది. ఇంకంతే, సౌలు దావీదును తరవటం కూడా మానేసి వెనుకకు తిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహం లేకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడింది. అక్కడి నుంచి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు దావీదు? ఏన్గెదికి వచ్చి కొండ స్థలములలో నివాసము చేస్తూ ఉన్నాడు. గమనించండి, లయపరిచే శత్రువుల నుంచి దాచిపెట్టే నీడ ఎవరిది? దేవుని రెక్కల నీడ. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి మనకెవరు శత్రువులు లేకపోవచ్చు ఈ లోకంలో కదా. ఎందుకనంటే ఎవడికి శత్రువులు ఉండరంటే, ఏ ఎండకి ఆ గొడుగు బట్టి ఎవడికి శత్రువులు ఉండరు. దీన్ని ఏమంటారు? లౌక్యం అంటారనమాట. అలాంటి వాళ్ళకే అందరూ మిత్రులే. అలాంటి వాళ్ళే ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా పనులు జరిగించుకుంటారు అలాంటి వాళ్ళు. అలా కాకుండా మేము ఈ పార్టీ అన్నారనుకోండి, అవుతాయా పనులు? అవో, కష్టం. అందుకని వాస్తవానికి విశ్వాసులకు శత్రువు ఎవరు? అపవాది అయిన సాతాను. అతను కూడా ఎలా చూస్తున్నాడు? ఎవరిని మృంగుదామా అని చెప్పి గర్జించు సింహంలాగా ఎదురు చూస్తున్నాడు. అప్పుడు మనం చేయాల్సిందేంటి? అపవాదితో డిబేట్, అపవాది ముందు తొడగొట్టడం, ఇది కాదు మనం చేయాల్సింది. ఆయన రెక్కల నీడలో మనము దాక్కోవటం, ఇది మనం చేయాల్సింది. గమనించండి, అందుకని నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకి ఎటువంటి శత్రువులు ఎదురైనా సరే, అపవాది మన మీద దాడి చేయడానికి సిద్ధమైనా సరే, మనం చేయవలసింది ఏంటంటే ప్రభువు మీద ఆధారపడటమే. అందుకే ఇక్కడ దావీదుని మనము మాదిరిగా తీసుకోవాలి. దావీదు చేసిన విన్నపాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. గమనించండి, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు కదా, అలాగా కాపాడు అంటున్నాడు. శత్రువులంతా ఏం చేశారంట? చుట్టుముట్టేశారు. అప్పుడు దావీదు కోరుకున్నదేంటి? దేవుని యొక్క రెక్కల నీడ. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయము. హల్లెలూయా. అందుకనే షూలమ్మితి కూడా ఏమంటుంది? ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఏది? ఈ ఎండ, ఈ ఎడావుడి, వాళ్ళ గురించి ఆలోచించటం, తోట గురించి పట్టించుకోవటం, ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడ కూర్చుంది? దేవాది దేవుని నీడలో షూలమ్మితి కూర్చుంది. అప్పుడే ఆమెకు అది గొప్ప ఆనందాన్ని కలిగించింది. అలాగే దావీదు కూడా వీటన్నిటిని విడిచిపెట్టేశాడు. ఏది? శత్రువుల మీద ఎత్తుకు పై ఎత్తు, లేకపోతే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, వీటన్నిటిని విడిచిపెట్టేశాడు. దేవుని కాపుదల కిందకు వచ్చాడు, ఆయన రెక్కల నీడ క్రిందకు వచ్చాడు. గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని దావీదు అనుభవించగలిగాడు. అలాగే దావీదు అనుభవంలో నుంచి మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 36వ కీర్తన 7వ చరణంలో రాయబడి ఉంది కదా, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది,
నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. గమనించండి. కటిక చీకటిలో ఒక కాంతిపుంజం కనిపించింది అనుకోండి, అది మనిషికి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, మనిషికి ఎంత ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అలాగే అటువంటి కటిక చీకటిలో ప్రాణభయముతో ఉన్న దావీదు మహారాజుకు కూడా దేవాది దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క మరి ప్రసన్నత అనేది దావీదుకు ఒక గొప్ప ఆదరణను కలిగించింది. అందుకని ఆత్మీయ సత్యాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుదురు. గమనించండి, అమూల్యమైన కృపతో నింపే నీడ ఇది. లయపరచగోరే శత్రువుల నుంచి కాపాడే నీడను మనం చూసాం. ఇప్పుడు అమూల్యమైన కృపతో నింపే నీడ. గమనించగలిగితే అక్కడ దావీదు ఉన్న పరిస్థితిని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే, దావీదు శత్రువులను ఎదుర్కోవటం మాత్రమే కాదు, కానీ ఏ రీతిగా అంతర్గతంగా తనకు ఎదురవుతున్న సమస్యలు, ఏది బయట నుంచి కాదు, అంతర్గతంగా తనకు ఎదురవుతున్న సమస్యలు. అందుకే ఈ సమస్యల్లో ఆయన ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాడు? దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని కృపను గానం చేస్తూ ఉన్నాడు. నీ కృప ఎంతో అమూల్యమైనది అంటున్నాడు. గమనించండి. ఎందుకని? మనుషులు ఏ రీతిగా తన పక్షాన ఉన్నారు అనేది ఈ 36వ కీర్తనలోనే మొదటి చరణంలో మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు కదా. 36వ కీర్తన మొదటి చరణంలో ఎలా ఉన్నారంట మనుషులు? వారి హృదయం అంతా భక్తిహీనతతో ఉండిపోయింది. అందుకనే వాళ్ళు అతిక్రమాన్ని చేయటానికి మొగ్గు చూపుతున్నారు. అతిక్రమం అంటే ఏది క్రమము కాదో అది. ఎందుకు అలాగ అతిక్రమం చేయాల్సి వస్తుంది అంటే వారిలో దేవుని భయము లేదు. అందుకని వాళ్ళు ఏమైపోయారు? భక్తిహీనులు అయిపోయారు. బొత్తిగా లేదంట వారిలో దేవుని భయము. వాని దోషము బయలుపడి వాళ్ళు ఎలాగున్నారు? అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టికి ఎలాగుంది? ముఖస్థుతి చేస్తూనే ఉంది. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పాదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చెయ్యను వాడు మానివేసి ఉన్నాడు. గమనించండి. వాడు మంచం మీదనే పాపయోచనను యోచించును. వాస్తవానికి మనుషులు ఈ రీతిగా ఉన్నారు. తన పక్షాన ఈ రీతిగా వాళ్ళు కీడు చేయటానికి చూస్తున్నారు. కానీ ఇక్కడ దావీదు కోరుకున్నది మాత్రం 7వ చరణంలో చెప్తున్నాడు, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కృపను గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా ఎలాంటి కృప అంటున్నాడు? అమూల్యమైన కృప. మనము దేనికి అర్హులము కాదో దానికి మనలను అర్హులను చేసేదే దేవుని యొక్క కృప. దానికి వెలగట్టలేం, దానికి ఎంతని మనం మూల్యం చెల్లించలేం. అమూల్యమైన కృప. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అమూల్యమైన కృపను బట్టే ఏం చేస్తున్నాడు? దేవుడి యొక్క రెక్కల నీడ కింద మనుషులందరూ కూడా వస్తున్నారు అని చెప్తున్నాడు కదా. దేవుని సన్నిధికి ప్రసన్నతకు సూచనగా ఉన్న నిబంధన మందసం మీద ఉండేది ఏంటంటే కరుణాపీఠం. ఆ కరుణాపీఠము మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ 2 కెరూబులు కూడా వాటి రెక్కలను చాచి ఉంటాయి. అంటే దేవుని యొక్క కృపకు అవి సూచనగా మనకు కనబడుతూ ఉన్నాయి. అటువంటి నిబంధన మందసము దగ్గరికి యాజకుడే సంవత్సరంలో ఒక్కసారి వెళ్ళగలిగే ఆధిక్యతను కలిగి ఉండేవాడు. కానీ క్రొత్త నిబంధన కాలములో ఆయన రక్తాన్ని మన కోసం చిందించిన యేసుక్రీస్తు ప్రభువారు
మనకిచ్చిన రక్షణను బట్టి ఆయన సన్నిధికి ధైర్యంగా మనం చేరుకోగలుగుతున్నామంటే అది కేవలము ఆయన యొక్క కృప మాత్రమే. అందుకని ఆయన కృప ఎంతో అమూల్యమైంది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఈ కరుణాపీఠంను గురించిన మరి సందర్భం మనకు నిర్గమాకాండం 25వ అధ్యాయము 20వ వచనంలో కనబడుతూ ఉంటుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల ఆలోచనల కంటే దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక ఎంతో గొప్పది అని చెప్పటమే ఈ అమూల్యమైన కృప. అదే మనకు శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. అదే రీతిగా మరొక సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 57వ కీర్తన మొదటి చరణం. 57వ కీర్తన మొదటి చరణం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మొదట మనం జ్ఞాపకం చేసుకున్నాం, సౌలు తరుముతూ ఉన్నాడు. సౌలు బృందం ఒకవైపు, దావీదు అతని అనుచరులు మరొక వైపు. ఈ రీతిగా తరంబడుతూ ఉంటే అనుకోకుండా దేవాది దేవుడు సౌలుకు ఒక పెద్ద పని అప్పచెప్పాడు. సౌలు ఆ పని మీద వెళ్ళిపోయాడు. ఇక దావీదు ప్రశాంతంగా సమాధానంతో జీవిస్తూ వస్తున్నాడు. ఎంతకాలం అలాగ ఉంటాడు కదా? గుహలో మరణ భయంతో ఆ రీతిగానే ఉంటున్నాడు. మనుషులు కొంతమంది గుహ బయట కాపలాగా ఉంటున్నారు. ఇక ఈ అదుల్లాము గుహలోకి ఎటువంటి ప్రజలు వచ్చారంటే, మన చిట్టినగర సొరంగంలో ఎటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు అందరూ అదుల్లాం గుహలోకే వచ్చారు. వచ్చి దావీదుతో మాట్లాడుతున్నారు అన్నమాట. మాకు అది లేదు, మాకు ఇది లేదు, మా పరిస్థితి అది కదా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎప్పుడైనా మీకు అవకాశం కుదిరితే, మేము అంత ఖాళీగా లేము అనొద్దు, కానీ ఒకసారి సొరంగంలో 10 నిమిషాలు నిలబడండి. ఒక 10 నిమిషాలు ఏం చెయ్యొద్దు. అది మీరు ఇంకా అట్టహాసంగా నిలబడ్డారనుకోండి, అందరు మీ చుట్టే ఉంటారు. ఎందుకని? మీరేమైనా ఇస్తారేమో కదా. నేను ర్యాపిడో కోసం ఎదురు చూస్తున్నా, జనాలు నా కోసం ఎదురు చూస్తున్నారు. అలా ఉంటుంది సొరంగం అంటే. అదుల్లాం గుహ కూడా ఇప్పుడు అలాగే ఉంది. అన్ని రకాల బాధలతో ఉన్నవారందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చారు. ఎలాగైతే జనసమూహము యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించేది చూడండి. ఎవరుంటారా జనసమూహంలో అంటే? అన్ని రకాల బాధలు ఉన్నవారు, అవసరతలు ఉన్నవారు. అలాగే ఇప్పుడు అదుల్లాము గుహలో దావీదుది ఒక బాధ. అదేంటిది? ప్రాణభయం. ఇటువంటి ప్రాణభయముతో ఉన్నప్పుడు దావీదు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని రెక్కల నీడనే చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు. గమనించండి, ఎంత పెద్ద వానైనా ఏదో ఒక రోజు ఆగిపోవాలిగా. తుఫాన్ అయినా ఏదో ఒక రోజు ఆగిపోవాలిగా. నోవాహు ఉన్నప్పుడు జలప్రలయం వచ్చింది. 40 రాత్రులు 40 పగళ్ళు. 41వ రోజు లేదుగా. అందుకనే దావీదు అనుభవం ఏంటి? ఈ ఆపదలు తొలగిపోవు వరకు. అందుకనే గమనించండి, శోధనలు తాత్కాలికమే, సమస్యలు తాత్కాలికమే. అవి మన విశ్వాసాన్ని పెంపొందించటానికే వస్తాయి. మనం ప్రభువులో స్థిరులుగా ఉన్నామో లేదో మనకు ఒక పరీక్ష పెట్టడానికే అవి వస్తాయి కదా. అప్పుడు మన విశ్వాసాన్ని మనము వదిలిపెట్టకూడదు, మన యథార్థతను మనము వదిలిపెట్టకూడదు కదా. లోకం ఏమంటది? మొండోళ్ళు అంటది, మొండిగా ఉంటున్నారు అంటది. కాదు, విశ్వాసంతో మనం ఉంటున్నాం. ఎలా ఉంటున్నాం? విశ్వాసంతో మనం ఉంటున్నాం, అంతేగాని అది మొండితనం కాదు. దేవుని మీద ఆధారపడి ఉంటున్నాం.
ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. హల్లెలూయా. అందుకనే గమనించగలిగితే మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయములో అదుల్లాము గుహ కానీ, అలాగే 24వ అధ్యాయములో ఆ ఏన్గేది కొండ, ఆ కొండల్లో కానీ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాణభయముతో దావీదు మహారాజు ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. భౌతికంగా ఈ అదుల్లాము గుహ కానీ ఏన్గేది కొండ కానీ కొంత ఆశ్రయాన్ని కల్పించినట్టుగా మనకి అనిపిస్తుంది. కానీ దావీదు ఆశ్రయము పొందింది మాత్రం దేవుని రెక్కల నీడలోనే. హల్లెలూయా. అందుకని ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయము, ఆదరణ. ఆయన రెక్కల నీడలో ఉన్న ఏ వ్యక్తిని కూడా అపవాది ఏమీ చేయలేడు. ఈ విశ్వాసం మనకి ఉండాలి, ఈ నిరీక్షణ మనకి ఉండాలి. అందుకని గమనించండి, ఈ ఎండ తీవ్రత ఉంటుంది అంటే సమస్యలు ఉంటాయి, కానీ భద్రతనిచ్చే దేవుని రెక్కల నీడ కూడా మన కోసం సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని సన్నిధిని మనము ఆశ్రయించాలి. మరొక అనుభవాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 63వ కీర్తన 7వ చరణం. 63వ కీర్తన 7వ చరణం. నీవు నాకు సహాయుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. గమనించండి, అలసిపోయిన పరిస్థితి, శత్రువుల చేత తరంబడుతున్న పరిస్థితి, వీటన్నిటిలో ప్రభువు వారిని ఆశ్రయించాడు. దేవుని రెక్కల నీడనే దావీదు ఆశ్రయిస్తూ వచ్చాడు. ఆ అరణ్యములో నీళ్లు కూడా దొరకని పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చాడు. దేవుని రెక్కల చాటున శరణజొచ్చి ఏం చేస్తున్నాడు? ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మనం గమనించగలిగితే పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ. అందుకనే పగలు దేవాది దేవుడు వారికి అనగా ఇశ్రాయేలీలకు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి వారికి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఇటువంటి అనుభవాలు ఇశ్రాయేలు అనుభవిస్తూ వచ్చారు. దేవుని సమకూర్పును, దేవుని సన్నిధిని అనుభవిస్తూ వచ్చారు. అందుకే మనం గమనించగలిగితే ఇక్కడ దావీదు కూడా ఆయన రెక్కలు చాటున శరణజొచ్చి ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాడు. అంటే ఆ సమస్యలన్నీ తీర్చబడి ప్రభువునందు సంతోషముతో, ఆనందముతో మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఇటువంటి సమస్యల్లో కూడా ప్రభువునే ఆశ్రయిస్తారో, ప్రభువు మీద ఆనుకుంటారో వారు ఉత్సాహధ్వని చేయగలరు. అలాగే మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 91వ కీర్తన మొదటి చరణము. 91వ కీర్తన మొదటి చరణము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడ, సర్వశక్తుని నీడ. గమనించండి, అంటే వాస్తవానికి సర్వశక్తుడు, ఎల్యోన్, సర్వశక్తిమంతుడు కదా. అటువంటి సర్వశక్తిమంతుని నీడలోకి ఇక్కడ మోషే వస్తూ ఉన్నాడు. ఏదో సాధారణమైన వ్యక్తి మాటలు చెప్తే మనం నమ్మలేకపోవచ్చు, కానీ 40 సంవత్సరాలు అటువంటి పరిస్థితుల్ని అధిగమించి వచ్చిన మోషే భక్తుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సర్వశక్తుని నీడ, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవరైతే చెట్టు నీడ కింద ఉంటారో వారికి ఎండ వేడిమనేది తెలియదు. ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకొని బతిమలాడుకుంటారో వారికి శ్రమల భారం అనేదే తెలియదు. హల్లెలూయా. వారే ఈ మాటలు చెప్పగలరు. ఏమని? సర్వశక్తుని నీడను మేము విశ్రమించాము. ఎందుకని? ఆయన దగ్గరే మనకు విశ్రాంతి దొరుకుతుంది.
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకేమిస్తాను? మహోన్నతుని చాటున నివసించేవాడు కదా. ఎంత ఎండ ఉన్నప్పటికీ మనం చెట్టు నీడ కింద ఉన్నాం అనుకోండి, అస్సలు మనకి ఎండ వేడిమే తెలియదు. జంగారెడ్డిగూడెం దాటాం, 7:30 అయింది ఉదయం, ఎండకు ఉండలేకపోతున్నాం. కారులో వెళ్ళట్లా, బొలెరో వ్యాను, లగేజ్ వ్యాన్లో వెళ్తున్నాం. అప్పుడు మంచి మే నెలలో దొరమామిడి వెళ్ళాము. అబ్బో ఎండ తగ్గట్లా. ఎప్పుడైతే కావడి గుండ్ల ఇవన్నీ దాటుకొని అడవిలోకి వెళ్ళామో అసలు ఎండ మాకు తెలియలే. సాయంత్రం వరకు అడవిలోనే ఉన్నాం, అంత దట్టమైన అడవి. మళ్ళీ సాయంత్రం బయటకు వచ్చాక కానీ మాకు ఎండ తెలియలే. అందుకే ఆ చెట్టు నీడన ఉండే వాళ్ళకి ఎండ వేడిమనేది తెలియదు. ప్రభువుని ఆశ్రయించే వారికి శ్రమలనేవి తెలియవు, అవి భారం అనిపించవు. ఎందుకనంటే ప్రభువు వారికి విశ్రాంతిని కలుగజేసేవాడు. వీరికి కూడా అన్ని సంవత్సరాలు ఆ ఇసుకలో పడి నడిచిన, ఎండలో పడి నడిచిన వీళ్ళకి అది శ్రమ అనిపించలేదు. ఎందుకని? పైన ఏముంది? వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళ పైన మేఘస్తంభం వెళ్తుంది. వీళ్ళకేం పెద్దగా చలనం లేదు. పోనీ రాత్రి చలి అనుకుంటానికి లేదు. ఎందుకనంటే అగ్నిస్తంభంగా ప్రభువే వీరి మధ్యలో ఉన్నాడు. అందుకనే వీరికి ఏ శ్రమ తెలియలేదు. 40 సంవత్సరాలు ప్రభువు వారిని పోషించిన విధానం మానవాళంతటికీ కూడా అది చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. అంటే విశ్వాసులమైన మనము తెలుసుకోవలసింది ఏంటంటే, ప్రభువు వారి మీద ఆధారపడే ఏ వ్యక్తినైనా ప్రభువు ఆ రీతిగా నడిపిస్తాడు అన్నది తెలుసుకోవాలి కదా. అన్ని లక్షల మంది, దాదాపు 20 లక్షల మంది, 20 లక్షల మంది అంటే విజయవాడ జనాభా. విజయవాడ జనాభా అంతటికీ ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చి భోజనాలే పెట్టాల్సిన పరిస్థితి వస్తే 20 లక్షల మందికి భోజనం ఎన్ని రోజులు వండాలి? ఎంతమంది వండాలి? ఎన్ని ఇందుపల్లి బ్యాచ్లు రావాలి వండటానికి? ఇందుపల్లి తెలుసా అంటే టాప్ మోస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన 13 జిల్లాల్లో ఇందుపల్లి భోజనాలంటే నా భూతే నా భవిష్యత్తు అన్నమాట. వెజిటేరియన్, ఓన్లీ వెజిటేరియన్, నో నాన్ వెజ్. ఎంతమంది రావాలి వంట మాస్టర్లు ఇందుపల్లి నుంచి కదా. కానీ ప్రభు వారిని ఎలా పోషించాడు? పొద్దున్నే వారి మధ్యలో మన్నా, వెంటనే వారి కోసం పూరేళ్ళు. వారు ఊహించని రీతిగా వారిని ప్రభువు పోషిస్తూ వచ్చాడు. ఇంకా వారికి శ్రమ ఎక్కడది? వారికి అంతా విశ్రాంతి. పోనీ నడవాల్సి వచ్చిందా? కొద్ది దూరం నడిచేవాళ్ళు. అది కూడా ఫుల్గా ఒక హాఫ్ బర్డ్, ఫుల్ బర్డ్ తింటే బార్బిక్యూను, తందూరి, అది ఇంకోటి ఏంటిది, గ్రిల్డ్ చికెన్ తింటే నడవలేరని ప్రభు ఏమిచ్చాడు వాళ్ళకి? మన్నా ఇచ్చాడు. ఆ మన్నా అంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, లైట్ వెయిట్ అయిపోయారు, అందరూ నడుస్తున్నారు. వారి వస్త్రాలు అస్సలు పాతకెళ్ళలేదంట. వారి చెప్పుల బెల్ట్ తెగిపోలేదు. ఎంత ఆశ్చర్యం అండి ఇది! వారిని నడిపించిన దేవుడు మనల్ని నడిపించడా? అందుకనే ఆ మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. అలాగా విశ్రమించేవాడు అంటే విశ్రాంతి తీసుకునేవాడు ఖచ్చితంగా ఎవరు అంటే ప్రభువుని మీద ఆధారపడిన వాడే. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. 121వ కీర్తన, 121వ కీర్తనలో మరొక నీడ మనకి కనబడుతూ ఉంది. 5వ చరణంలో, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
ఇది కొద్దిగా జూమ్ చేయ. కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. గమనించండి. 120వ కీర్తన మొదలుకొని 134వ కీర్తన వరకు కూడా వీటిని ఏమంటారంటే యాత్ర కీర్తనలు, సాంగ్స్ ఆఫ్ ఎసెంట్. అంటే వీళ్ళు యెరూషలేముకు ఎక్కుతూ మధ్య మధ్యలో ఆగుతూ పాడుకునే పాటలు అన్నమాట ఇవన్నీ. వాళ్ళు ఆ రీతిగా పాడుతూ వస్తున్నారు. 121వ కీర్తనలో వాళ్ళు పాట ఏంటి? 5వ చరణంలో యెహోవాయే నిన్ను. ఎందుకని? ఈ విల్డర్నెస్, ఈ అడవిలో ఏమైపోతారో వీళ్ళు వెళ్ళేది సంవత్సరానికి ఒకసారి. ఈ అడవిలో క్రూర మృగాలు ఉండొచ్చు, లేదా బందిపోటు దొంగలు ఉండొచ్చు కదా. ఆ బందిపోటు దొంగలే కదా ఆ దారిలో వెళ్తున్న ఒకడిని కొట్టి పడేస్తే వాడిని బాగు చేయటానికి ఎవరు వచ్చాడు? ఒక సమరయుడు వచ్చి బాగు చేశాడు కదా. అటువంటి పరిస్థితుల్లో ఎవరు కాపాడతారు? గమనించండి. యెహోవాయే. హల్లెలూయా. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. జాగ్రత్తగా గమనించండి. ప్రాచీన చరిత్రలో యుద్ధ నీతి ఎలాగుండేదంటే, ఏ సైనికుడైనా సరే ఎడం చేతిలో డాలు ఉంటుంది, షీల్డ్, కుడి చేతిలో ఖడ్గం ఉంటుంది, సోర్డ్ కదా. అంటే ఎడం చెయ్యి ఇప్పుడు ఎడం చేతికి కాపుదల ఉంది, మరి కుడి చేతికి లేదుగా, ఖాళీగా ఉంది. ఎవడైనా పొడవాలంటే ఇటు కుడి చేతి వైపు నుంచి, మరి ఇప్పుడు కుడి చేతి వైపు కనిపించని ఒక కాపుదల ఎవరంట? హల్లెలూయా. కుడి ప్రక్కన ఎవరుంటారు? యెహోవాయే నీకు నీడగా ఉంటాడు. కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఒక కనిపించని ఒక కాపుదల. మనం కూడా క్షేమాన్ని అనుభవిస్తూ ఉన్నామంటే కనిపించని ఒక కాపుదల దేవుడు మన పక్షాన ఏర్పాటు చేశాడు. గమనించండి కదా. సాధారణంగా డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళు నిద్ర పోకూడదు, పోతే ఏమవుద్ది? డ్రైవర్కి కూడా నిద్ర వస్తుంది. అందుకని సాధారణంగా డ్రైవర్ పక్కన కూర్చోకుండా ఉండటమే మంచిది. కూర్చున్న వాళ్ళ డ్యూటీ ఏంటి? డ్రైవర్తో మాట్లాడిస్తూ, డ్రైవర్ని కదుపుతూ. అలాగని మా డ్రైవర్ ఏమి ట్రాక్టర్లో సౌండ్లు పెట్టినట్టు పెట్టడు కదా. వాళ్ళు ఎందుకు పెడతారు అంతంత సౌండ్ ట్రాక్టర్ మీద అంటే నిద్ర రాకుండా ఉంటాను కాదు కదా. కానీ అంతంత సుదూర ప్రాంతాలు వెళ్ళి వచ్చినా సరే క్షేమాన్ని దేవుడు ఇచ్చాడంటే దేవుని కాపుదల కాకపోతే మరి ఇంకేముంటుంది కదా. అందుకనే కుడి ప్రక్కన ఆయన మనకు ఎలాగుంటాడు? నీడగా ఉంటాడు. హల్లెలూయా. ఇన్ని రకాలుగా దేవాది దేవుడు నీడగా ఉండి ఆయన మనకు గొప్ప ఆదరణ కలిగిస్తున్నాడు. కనుకనే షోలమిత అంటుంది, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. హల్లెలూయా. అలాగే ప్రాచీన చరిత్రలో ఉండే న్యాయపరమైన సూత్రం ఏంటంటే, ముద్దాయి న్యాయమూర్తి ముందు వాదించేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా జరుగుతున్నప్పుడు కానీ ఈ వకాల్తా పుచ్చుకున్నవాడు అంటే లాయర్ ఎక్కడ ఉండాలి అంటే ముద్దాయికి కుడి ప్రక్కనే ఉండాలి. ఇది ఆర్డర్, రూల్. ఇది ఒక రూల్ అన్నమాట. అంటే కుడి ప్రక్కన ఎవరు ఉంటున్నారు ఇప్పుడు? అడ్వకేట్ లేకపోతే లాయర్ ఉంటున్నాడు. ఉండి అడ్వకసీ మన పక్షాన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి కూడా తండ్రి కుడిపార్శ్వాన ఉండి మన పక్షాన ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి గురించి? మన గురించే. అయ్యా పోనీలయ్యా, దే ఆర్ మెరిటెడ్ ఫర్ ది రాత్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని ఉగ్రతకు అర్హులు. అయ్యా పోనీలయ్యా, ఒక్కసారి వదిలేయ్యా అని దేవుడు ఏం చూపిస్తున్నాడు మన మీద? కనికరము. మనము దేనికి అర్హులమో దాన్ని మన నుంచి తీసేసేది కనికరము.
మనం ఆయన ఉగ్రతకు అర్హులమే, కానీ ఆ ఉగ్రతను మన నుంచి తొలగించేశాడు ఆయన. అందుకనే ఆయన కనికరాన్ని మన మీద చూపించాడు. అందుకనే గమనించగలిగితే 121వ కీర్తన 5వ చరణంలో, యెహోవాయే నిన్ను, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఆ దేవాది దేవుడు మన పక్షాన నీడగా ఉండి, ఆదరణకర్తగా ఉండి మనల్ని అన్ని వేళలా నడిపిస్తూ ఉన్నాడు. శత్రువులైన వారి నుంచి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. తన అమూల్యమైన కృపతో ఆయన మన పక్షాన నీడగా ఉన్నాడు. మన ప్రయాణాలలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనకు విశ్రాంతిని కలుగజేస్తూ ఉన్నాడు. అటువంటి దేవాది దేవుని నీడలోనికి మనం వద్దాం. ఆ నీడలో మనము ఆనందాన్ని పొందుకుందాం. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారయ్యా, స్తోత్రాలు. రాజా, షోలమితి మీ నీడను ఆశ్రయించినట్లు మేము కూడా ప్రభా మీ మీద ఆధారపడి, మీ మీద ఆనుకొని మా జీవితంలో ముందుకు వెళ్ళటానికి సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రము చేయండి. నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ